చాలామంది సీతాదేవి అనుమతి లేకుండా తాకనందుకు రావణాసురుడు చాలా గొప్పవాడని భావిస్తూ ఉంటారు. అసలు రావణాసురుడు మంచివాడా చెడ్డవాడా? ఒకరోజు కొలనులో రంభ స్నానం చేస్తూ ఉండగా రావణాసురుడు దుర్బుద్ధితో చూస్తూ ఉంటాడు. దుర్బుద్ధితో చూడడమే కాకుండా రంభని బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఓ రావణ, నేను మీ అన్న కుబేరుడు కొడుకు నలకుబేరుడు భార్యని, నేను నీకు కూతురు వరసనవుతాను, నన్ను వదిలేయండి అని ప్రాధేయపడినా కూడా రావణాసురుడు రంభని బలాత్కారం చేస్తాడు. వాయి వరస లేకుండా కూతురు లాంటి రంభని బలాత్కారం చేస్తాడు రావణాసురుడు. ఈ విషయం తెలిసిన నలకుబేర రావణాసురుడిని శపిస్తాడు. పరాయి స్త్రీని అనుమతి లేకుండా తాకితే రావణాసురుడి తల 1000 ముక్కలై విరిగిపోతుందని నలకుబేరుడు రావణాసురుడిని శపిస్తాడు. రావణాసురుడికి ఇటువంటి శాపం ఉందని తెలియక చాలామంది రావణాసురుడు గొప్పవాడని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి మరిన్ని యూనిక్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.